హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది ఏ వైకల్యానికి చెందినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనగా రాతపరమైన వైకల్యం లేదా లేఖన వైకల్యం అంటారు. చూసి రాయడంలో తప్పులు రాయడాన్ని డిస్గ్రాఫియా అంటారు. మరియు చూసి రాయడంలో పూర్తిగా అశక్తతను అగ్రాఫియా అంటారు. అంటే చూసి కూడా ఏమీ రాయలేని వారు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, మనోలైంగిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోలైంగిక వికాస సిద్ధాంతము సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని భాగము. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందినవారు. ఈయన రక్షక తంత్రములను గూర్చి కూడా తెలపడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించిన గ్రంథం పేరు అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, నైతిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతమును కోల్బర్గ్ ప్రతిపాదించారు. కోల్బర్గ్ అమెరికా దేశానికి చెందినవారు. ఈయన ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, డిస్కాలిక్యులియా. గణిత గణనలు చేయడంలో సమస్యలు ఎదుర్కొనడాన్ని డిస్కాలిక్యులియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సగంలో లేదా మధ్యలో ఆపివేసిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుండే ప్రక్రియను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, జైగార్నిక్ ప్రభావం. సగంలో లేదా మధ్యలో ఆపివేసిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుండే ప్రక్రియను జైగార్నిక్ ప్రభావం అంటారు. మిగతా ఆప్షన్స్ని కూడా చూసినట్లయితే, ఒక వ్యక్తి మీద మొదటిసారి ఏర్పడిన అభిప్రాయమే ఎప్పటికీ ఉండడాన్ని హాలో ప్రభావం అంటారు. మరియు ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో చూసినట్లు అనిపించడాన్ని డెజావు అంటారు. మరియు శైశవ దశలో ఉండే స్వీయ ప్రేమను నార్సిజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అడాలసరే అనేది ఏ భాషా పదం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, లాటిన్ పదం. అడాలసెన్స్ అనే ఆంగ్ల పదము అడాలసరే అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అడాలసెన్స్ లేదా అడాలసరే అనే పదానికి అర్థం పరిపక్వ దశకు రావడం. నెక్స్ట్ క్వశ్చన్, డిస్లెక్సియా గలవారు ఈ క్రింది విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పఠనం. చూసి చదవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని లేదా తప్పులు చదవడాన్ని డిస్లెక్సియా అంటారు. చూసి చదవడంలో పూర్తిగా అశక్తతను అలెక్సియా అంటారు. అంటే ఈ వైకల్యం ఉన్నవారు చూసి కూడా ఏమీ చదవలేరు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక సాంస్కృతిక దృక్పథం అను సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వైగాట్స్కీ. వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక దృక్పథం లేదా సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతమును ప్రవేశపెట్టారు. వైగాట్స్కీ రష్యా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, టాబ్యులా రసా అనగా ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏమీ రాయని పలక. టాబ్యులా రసా అనగా ఏమీ రాయని పలక లేదా శూన్య మనోఫలకం అనే అర్థాన్ని ఇస్తుంది. లేదా పిల్లవాని మనస్సు ఏమీ రాయని నల్లబల్ల వంటిది అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. టాబ్యులా రసా అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అఫేసియా అనున్నది దేనికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, భాషణ మరియు భాష సమస్యలు. ఎదుటివారితో మాట్లాడటంలో పూర్తిగా అశక్తతను కలిగి ఉండటాన్ని అఫేసియా అంటారు. మరియు భాషణ వైకల్యాన్ని డిస్ఫేసియా అంటారు. అంటే ఇక్కడ డిస్ఫేసియా ఉన్నవారు మాట్లాడడంలో కొంచెం తడబడుతూ ఉంటారు. అఫేసియా వైకల్యం ఉన్నవారు ఎదుటివారితో మాట్లాడడానికి పూర్తిగా అధైర్యపడి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, గార్డనర్. గార్డనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించారు. గార్డనర్ అమెరికా దేశానికి చెందినవారు. ఈయన రాసిన గ్రంథం పేరు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణ సిద్ధాంతమును ప్రవేశపెట్టినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, బ్రూనర్. బ్రూనర్ శిక్షణ సిద్ధాంతము లేదా బ్రూనర్ బోధనా సిద్ధాంతమును ప్రవేశపెట్టడం జరిగింది. బ్రూనర్ అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన మంత్రణం ఏది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనిర్దేశక మంత్రణం. అనిర్దేశక మంత్రణంను కార్ల్ రోజర్స్ ప్రతిపాదించారు. కార్ల్ రోజర్స్ స్వీయ లేదా ఆత్మ వికాస సిద్ధాంతమును కూడా ప్రతిపాదించారు. కార్ల్ రోజర్స్ అమెరికా దేశానికి చెందినవారు. నిర్దేశక మంత్రణంను విలియమ్సన్, శ్రేష్ఠ గ్రహణ మంత్రణంను ఎఫ్సి తాను ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్పియర్మన్. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతమును స్పియర్మన్ ప్రతిపాదించారు. ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, డెజావు అనేది ఏ భాషా పదం? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్ భాషా పదం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. డెజావు అనగా ఇప్పుడు చూస్తున్న విషయం గతంలో చూసినట్లు భ్రమ కలగడం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, పర్సోనా అనగా ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ముసుగు. పర్సోనా అనగా ముసుగు అని అర్థం. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, భాషాగ్రహణ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ భాషాగ్రహణ సిద్ధాంతం లేదా భాషా వికాస సిద్ధాంతమును ప్రతిపాదించారు. నోమ్ చామ్స్కీ అమెరికా దేశానికి చెందినవారు. మిగతా ఆప్షన్స్ని కూడా చూసినట్లయితే పావ్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించారు. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతమును, బండూరా పరిశీలనాభ్యసన సిద్ధాంతమును ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి థార్న్ డైక్. థార్న్ డైక్ సమరూప మూలకాల సిద్ధాంతమును ప్రతిపాదించారు మరియు ఈయన యత్నదోష అభ్యసన సిద్ధాంతమును కూడా ప్రతిపాదించారు. థార్న్ డైక్ అమెరికా దేశానికి చెందినవారు. మిగతా ఆప్షన్స్ని కూడా చూసినట్లయితే కొహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతమును, బాగ్లే ఆదర్శాల సిద్ధాంతమును మరియు ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతమును కోఫ్కా మరియు గెస్టాల్ట్ వాదులు కలిసి ప్రతిపాదించడం జరిగింది.